ఉన్నారు? ఈ రోజు మనం పెసర పునుగులతోటి చక్కగా పులుసు తయారు చేసుకుందాం. చాలా రుచికరంగా ఉంటుందండి. మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. నేను పెసర పునుగులు తీసుకున్నాను. ఈ పెసర పునుగులు ఎలా తయారు చేయాలో వీడియో పెట్టాను. ఒకసారి మీలో ఎవరికైనా తెలియకపోతే చూడండి. నేను పెసర పునుగుల్ని ఇలా చేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఒక 6 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా వేడైన తర్వాత ఒక చిటికెడు మెంతులు, కొద్దిగా కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఈ 3 వేసుకుని కొంచెం వేగనివ్వండి, ఎక్కువ కాదు. కొంచెం వేగిన తర్వాత ఒక 3 ఉల్లిపాయలు, కొంచెం మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవి సన్నంగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఇంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా వేస్తుంది. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టుకుని గ్యాస్ మీడియంలో పెట్టి మధ్యలో మూత తీసి బాగా కలుపుకొని వేపుకోవాలన్నమాట. ఉల్లిపాయ 10 నిమిషాల దాకా మూత తీసాం. చక్కగా ఉల్లిపాయ వేగిపోయింది. ఇలా వేగిన తర్వాత అల్లం చిన్న ముక్క తురుముకున్నది వేసుకోవాలి, లేదంటే ఇలా దంచైనా వేసుకోవచ్చు. నేనైతే అల్లం కొంచెం దంచి వేసుకున్నాను. ఇది అల్లం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోని ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, కారం 1 స్పూన్, పెద్ద స్పూన్ తోటి 1 స్పూన్ వేసుకున్నాను. పులుసు కూరలోకి కొంచెం కారం ఎక్కువ పడుతుంది, మీరు అందుకు మిర్చి పూసుకొని వేసుకోండి. చింతపండు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి ఇలా రసం తీసుకుని ఉంచుకున్నాను. ఈ చింతపండు రసాన్ని వేసి వాటర్ కూడా పోసుకుందాం. కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి అంతా కలపండి. కలిపి మూత పెట్టుకొని పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు, కారం ఇవన్నీ సరిపోయింది కదా ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఉప్పు ఏదైనా చాలలేదు అనుకోండి, ఇప్పుడే వేసుకోండి. ఇప్పుడు పునుకులు వేసుకుందాం. గ్యాస్ని మీడియంలో పెట్టుకుని చక్కగా పునుకులు వేసుకుందాం. పునుగులు వేసిన తర్వాత ఒకసారి కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టుకొని మరలా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అంటే పులుసు అంతా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. పులుసు 10 నిమిషాల తర్వాత మూత చేస్తే చక్కగా పులుసు చూడండి దగ్గరగా అయ్యింది. ఇప్పుడు మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి, కానీ వేయకపోయినా బాగానే ఉంటుంది. మనం కరివేపాకు వేసుకున్నాం కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకోండి. బాగా చల్లారాలి. చూడండి చల్లారిన తర్వాత చక్కగా పునుగులు పులుసు అంతా పీల్చుకుని దగ్గరగా అయ్యింది. ఇలా ఉంటేనే మనకి కర్రీ బాగుంటుంది. ఇప్పుడు మీకు రైస్లో వేసి చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. ఈ పులుసు మాత్రం కొంచెం చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది. కర్రీ అదే మనకి కర్రీ రైస్లోకి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా కూరగాయలు అయినప్పుడు చక్కగా ఇలా పెసర పునుగులు పులుసు పెట్టుకోండి. చాలా చాలా బాగుంటుంది. మనం అప్పుడప్పుడు నోరు బాగాలేనప్పుడు కూడా చక్కగా ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూడండి పునుగు కూడా ఎంత స్మూత్గా ఎంత బాగుందో. మీకు విరిపి చూపించాను కదా, చూడండి ఎంత బాగుందో. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి.